ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ జీవితంలో అమృత గడియలు మొదలయ్యాయమ్మా. ఈ తండ్రిపై విశ్వాసం ఉంచి పూర్తిగా ఇది విను. తప్పకుండా నువ్వు ఆనందించే శుభవార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు కర్మఫలాలు తీరిన తర్వాత తన బిడ్డల జీవితంలో అమృత గడియలు మొదలవబోతున్నాయని బాబాగారు అంటూ ఉన్నారు. నువ్వు తప్పకుండా ఆనందించే శుభవార్త అమ్మా ఇది అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఎంతో గొప్ప శుభవార్త అయితే కానీ బాబాగారు ఈ అమృత గడియలు మొదలయ్యాయని తన బిడ్డలకు చెప్పరు. మరి ఆ అదృష్ట గడియలు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, ఏ బిడ్డల జీవితంలో రాబోతూ ఉన్నాయి, ఎవరి యొక్క కర్మఫలాలు ఉన్నాయా, తీరిపోయాయా, సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా? అయితే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి గురించే చెప్తారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మార్పు అనేది సహజం. నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుంది. మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఆ దైవ నిర్ణయం అని భావించి అడుగు ముందుకు వెయ్యి. అప్పుడే నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయి. నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలుకుతావు చెప్పు? తల్లి, ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకొని ఉంది కదా. అలాంటి సమయంలో కూడా బాధపడవద్దు. ఈ తండ్రి నీతోనే ఉన్నాడు కదా. తక్షణమే నీ పాపాన్ని గుర్తు తెచ్చుకో. క్షణంలో నేను నీ ముందు వచ్చి నీ బాధంతా కూడా తొలగిస్తానమ్మా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ తండ్రిని ధ్యానిస్తూ ఉండు తల్లి. అప్పుడు వెంటనే ఈ తండ్రి నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాడు. అమ్మా, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆకలి వేస్తే ఆహారమే కదా తినేది. అలాగే నీకు బాధ అన్నప్పుడు ఈ తండ్రి ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అలాగే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే. నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనాన్ని చూస్తారు తల్లి. ఇవన్నీ మానవులు సృష్టించుకున్న వేర్పాట్లు, అంతేకాని భగవంతుడు ముందు అందరూ కూడా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అసలు కానే కాదు. ఎవరో ఏదో అన్నారని నీ మనసు బాధ పెట్టుకోకు. నీకొక్క విషయం తెలుసా? నీ ముందు అంటూ ఉన్నారే నేనే గొప్ప అని, కానీ నా మనసులో నువ్వే గొప్ప. నీది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వం మాత్రమే అని గుర్తుపెట్టుకోమ్మా. ఇక్కడ ధనం ఉంటే ధనవంతుడు అంటారమ్మా, దానం చేస్తే భగవంతుడు అంటారని గుర్తుపెట్టుకో. ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులు మేము ధనవంతులమని విర్రవీగిపోతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి. ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉంటావు. ఎందుకో తెలుసా? నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను. కాబట్టి సాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పుడూ మంచి స్థానంలోనే ఉంటారు. తల్లి, బాబా మీరు ఎప్పుడూ మాతోనే ఉంటూ నన్ను, మా కుటుంబాన్ని కాపాడండి తండ్రి అని కోరుకునే నువ్వు ఇకపై సమాజం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించమ్మా. ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానమ్మా. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నా భక్తునివి అయిపోతావు. నీలో ఈ మార్పుల కోసమే కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉన్నాయి. అవన్నీ తట్టుకోలేక అలసిపోయి బాబా నాకే ఎందుకు ఇన్ని కష్ట పరిస్థితులు, నాకే ఎందుకు ఇన్ని క్లిష్ట సమస్యలు తెచ్చారు అని చెప్పి నా దగ్గర బాధపడుతూ ఉన్నావు. నా కర్మ ఏంటి ఇలా ఉంది అని బాధపడుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలనే చేస్తున్నానమ్మా. బాబా అందరూ బాగానే ఉన్నారు, కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉన్నాను తండ్రి. నన్ను కూడా ధనవంతులను చేయండి బాబా, నేను కూడా ఆనందంగా ఉంటాను అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటున్నావు. అవునా? సరే తల్లి, ఇక నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు.
ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా ఆనందంగా గడిపేయవచ్చు. లేని దానికోసం ఆరాటపడకమ్మా. నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు. నీకే సమాధానం దొరుకుతుంది. చూడమ్మా, ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు తల్లి. కాబట్టి నువ్వు కూడా కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉండమ్మా. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఈ జీవితం అనేది అన్నిటికీ పరిచయం అవుతుంది. అన్నిటినీ కూడా పరిచయం చేస్తుంది తల్లి. తిండి లేని రోజులను, తినడానికి సమయం దొరకని రోజులను, నిద్ర లేని రాత్రులను, నిద్ర పట్టని రాత్రులను అన్నిటినీ కూడా చూపిస్తుంది. ఓటములను, గెలుపులను, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, తోడుగా ఉండే బంధాలను, ఏడిపించే చుట్టాలను, ఒంటరిగా బాధపడే క్షణాలను, ఎలా ఎన్నింటినో కూడా నీ జీవితం నీకు పరిచయం చేస్తుంది. ఇవన్నీ నీకు నచ్చకపోయినా నువ్వు వాటిని ఎదుర్కోవాల్సిందే. అన్నిటినీ దాటి తీరాల్సిందే తల్లి. అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో జీవితం ఆగిపోతుందమ్మా. గుర్తుపెట్టుకోమ్మా, తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో, అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం. తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలే తల్లి. ఒక్కసారి ఆలోచించు. నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావమే మారిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు. చెడు మాటల్ని నీ చెవి వరకు రానివ్వకు. చెడు చెప్పేవారికి దూరంగా ఉండు. జాగ్రత్త తల్లి. ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పమ్మా. మాట్లాడే మాట జాగ్రత్త. నిజం మాత్రమే మాట్లాడు. నీకు అంతా శుభమే కలుగుతుంది. నిజాయితీగా ఉండు తల్లి. అదే నిన్ను కాపాడుతుంది. కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని తలుచుకొని బాధపడకు. ప్రశాంతంగా ఉండు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండమ్మా. నీ సాయి చెప్పింది అర్థమైందా తల్లి? ఇక నిన్ను నువ్వు మార్చుకో. జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా. అంత అద్భుతంగా ఉండేలాగా ఈ తండ్రి చేస్తాడు కదా. ఈ బాబా నీకోసమే ఉన్నాడు కదా. నువ్వు కేవలం నేను చూపించిన దారిలో నడువు చాలు. ఇక నీ నుండి నేను ఏమీ కోరెను. నేను నీతో పాటే ఉంటూ నీకు అన్ని వేళలా సహాయ సహకారాలను అందిస్తానమ్మా. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాను. ధైర్యంగా ఉండమ్మా తల్లి. ఈ తండ్రి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.